హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మనకి ఎంతగానో ఎదురు చూస్తున్న మీరు పోస్టల్ జీడిఎస్ సెకండ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టోటల్ మనకి 25,000 పైనే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ వారికి కూడా పోస్టులు సపరేట్గా అయితే ఉన్నాయి. జిల్లాల వారుగా మరియు ప్రాంతాల వారుగా విలేజ్ వారుగా మనకి మనకి నోటిఫికేషన్లో మనకి పూర్తి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి దీనికి అప్లై చేసుకోవడానికి పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దగ్గర తీసుకురావడానికి. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ నోటిఫికేషన్ మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి విడుదలైతే అయింది. ఇది మనకి అప్లై చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 31/8/2026 నుంచి 19/9/2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 2/9/2026 నుంచి 21/9/2026 వరకు అయితే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు మరి ఎడిట్ కానీ కరెక్షన్ చేసుకోవడానికి 29/9/2026 నుంచి 24/9/2026 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి నోటిఫికేషన్ మనం ఎక్కడి నుంచి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలుసుకోవడం కోసం అయితే ఇక్కడ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవాలనుకుంటే దీన్ని చదివి మీరు అప్లై అయితే చేయండి. అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫీజ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ అండ్ కరెక్షన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఇంకా ఆన్లైన్ మొదలవలేదు కాబట్టి ఒకవేళ ఆన్లైన్ మొదలవుతే మనకి ఇక్కడ ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేద్దారు. ఎందుకంటే ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇది మీకు డేట్ ఇంకా మొదలవలేదు. ఎప్పుడు మొదలవుతుందంటే 31/8/2026 నుంచి అయితే మొదలవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకా మనకి వెబ్సైట్ అయితే దాంట్లో ఇవ్వడం అయితే ఇవ్వలేదు. కాబట్టి మనం నోటిఫికేషన్లోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం దీనికోసము. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడిఎస్ సెలక్షన్కి మనకి ఆగస్టు 20th 2026 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. గ్రామీణ డాక్ సేవ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 2026 వరకు ఉన్న ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అవి దానికోసం నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM కోసము, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు మరియు డాక్ సేవల కోసం 3 రకాల పోస్టులు అయితే మీకు విడుదలయ్యేవి. ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎడిట్ ఆఫ్ కరెక్షన్ డేట్స్ మీకు ఆల్రెడీ నేనైతే చెప్పడం అయితే జరిగింది. ఆ డేట్స్లో మీరు అయితే చేయవలసి ఉంటుంది. మనకి ఎప్పుడంటే 31/8/2026 నుంచి మనకి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 2వ తారీఖున మొదలవుతుంది. మీకు ఏదైనా కరెక్షన్స్ కానీ ఏదైనా చేసుకోవాలంటే 23వ తారీఖు నుంచి 24 2 డేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి మనకి పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే BPMకి మనకి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు అయితే మీకు స్కేల్ అయితే ఉంటుంది. తర్వాత AP BPM డాక్ సేవకి 10,000 నుంచి 24,470 రూపాయల మధ్యన అయితే శాలరీ అయితే ఉంటుంది. మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉందంటే మనకి 18 నుంచి 40 సంవత్సరాల వరకు మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. SC ST వారికి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. OBC వారికి 3 years ఇవ్వడం జరిగింది. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి నో రిలాక్సేషన్, ఎప్పటిదాకైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. EWS వారికి ఎటువంటి ఏజ్ అయితే లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ OBC వారికి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ SC ST వారికి 15 సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దాంతో ఫలంగా లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ వారు కాబట్టి మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉంటే తెలుగు వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఉర్దూ ఉన్నవారు కూడా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి మీరు హిందీ కూడా చదువున్నారు కదా, హిందీ చదివిన వారు మనకి ఆల్ ఇండియాలో ఎక్కడైతే హిందీ సబ్జెక్ట్ ఉందో నార్త్ ఈస్ట్లో కానీ నార్త్లో కానీ మీకు వేకెన్సీలు ఎక్కడ ఉంటే కూడా అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు దీంతో ఫలంగా అదర్ క్వాలిఫికేషన్ దీనికైతే సర్టిఫికెట్లు ఏమి అడగడం, మనకి 10వ తరగతి చదివితే సరిపోతుంది మీకు.
కంప్యూటర్ నాలెడ్జ్, సైక్లింగ్, తర్వాత మ్యాన్స్ లివింగ్‌హుడ్ మనకి ఉండాలని చెప్పడం జరిగింది. ఇదైతే ఏం అవసరం లేదు. మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా దీనికైతే సెలక్షన్ అయితే చేయడం జరుగుతాది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండదంటే, మీరు 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి మీకు కంప్యూటర్ జనరేటర్ మెరిట్ లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా అయితే మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది. ఎవరికైతే 10థ్ క్లాస్‌లో మనకి ఎక్కువ మార్కులు ఉంటాయో, మనకి 600కి 500 ప్లస్ పైన ఉన్నవారు దీనికి అప్లై చేసుకుంటే మాక్సిమం అయితే జాబ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి మీకు 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. మీకు దీనికి అప్లై అయితే ఈజీగా చేసేసుకోవచ్చు మీకు. దీనికి అప్లై చేయడానికి మనకి ఫీజ్ అయితే రూ. 100 అయితే ఉంటుంది. ఎవరికైతే ఉండదంటే ఎస్సీ, ఎస్టీ వారికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కి మనకి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి మనకి ఫీజ్ అయితే ఉండదు. ఇదైతే నాన్ రిఫండబుల్ ఫీజ్ కాబట్టి ఒకసారి చూసి 10వ తరగతిలో ఎక్కువ మార్కులు ఎవరికైతే ఉన్నాయో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇది కూడా ఆన్‌లైన్‌లో పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి దీంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ వారికైతే తెలుగు సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత అన్‌రిజర్వ్డ్‌కైతే 400, ఓబీసీకి 213, ఎస్సీకి 125 అన్ని రకాల వారికైతే వేకెన్సీలు అయితే టోటల్ 917 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి తెలంగాణ వారికి కూడా దీంట్లో పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వీరికైతే మనకి తెలంగాణ వారికి తెలుగు సబ్జెక్టు వీళ్ళు కూడా మనకి 419 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని వారికి అయితే ఉంది. మీకు హిందీ వస్తే కూడా వేరే చోటన కూడా మీరు అప్లై అయితే చేయవచ్చు. టోటల్ పోస్టులు అయితే మనకి 23,752 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీకు హిందీ సబ్జెక్ట్ ఉన్న చోటన మీరు హిందీ పెట్టుకుని మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బిలాంగ్స్ చేస్తాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాను. మా డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాబట్టి నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నాది. నేను అక్కడ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని పెట్టుకుని లేదా డివిజన్ ప్రకారంగా విడదీయడం జరిగింది. గోదావరి డిస్ట్రిక్ట్ అనేసి లేదా నేను భీమవరంలోకి వస్తాను కాబట్టి భీమవరం డివిజన్‌లో పెట్టడం జరిగింది. భీమవరంలో నాకు ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడైతే మొత్తం చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు దగ్గరలో మీరు దేనికి అప్లై చేసుకుంటారో, మీరు ఏ ఊర్లో అప్లై చేసుకుంటారో దీన్ని ముందరే చూసుకొని ఎక్కువ వేకెన్సీలు ఉన్న చోటన మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోండి. మీరు చూసి నోటిఫికేషన్‌లో ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న దాంట్లో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్టార్ట్ అవుతే మీకు కంపల్సరీ నేను ఒకసారి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మనమైతే లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాం. మనకి జీడీఎస్ ఉద్యోగాలు గ్రామీణ డాక్ సేవ ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ కోసం పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది. మనం ఈ ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతూ, ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మరొక నోటిఫికేషన్‌తో మీకు అందరూ కలవడం అయితే జరుగుతుంది. ఓకే. బాయ్.